హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు ఫిబ్రవరి 16వ తారీఖు సోమవారం. సో మార్కెట్లో సక్సెస్ అనేది మన వ్యక్తిత్వం మీద, మనకున్న అభిరుచులు, అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది, కాదంటారా? సో ఈరోజు ఈ వీడియోలో మనం ఒక 5 విషయాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈ 5 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. విజయం మీదే. అది స్టాక్ మార్కెట్ కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితం కూడా కావచ్చు. దేనికైనా కొలబద్ద ఒకటే, ప్రామాణికం ఒకటే కదా! సో, పూర్తి వివరాల్లోకి వెళదాం. ఫ్రెండ్స్, సక్సెస్ అనేది ఏ వ్యక్తికి కూడా ఆయాచితంగా, ఉచితంగా, చాలా ఈజీగా రాదు. ఈ సక్సెస్‌ని అందుకునే క్రమంలో చాలా చాలా బాధలు పడాల్సొస్తుంది. మానసికంగా, శారీరకంగా, అలాగే ఆర్థికంగా కూడా కొన్నిసార్లు. సో, ఈ మోటివేషన్ వీడియోలు చదవటం ద్వారా, లేదా మోటివేట్ అవ్వటం ద్వారా, ప్రతిరోజు కొటేషన్స్ ద్వారా, అంటే కొటేషన్స్ చదవటం ద్వారా మీరు కోరుకునే సక్సెస్ అయితే రాదు. సక్సెస్ రావాలంటే డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ. ఒక పద్ధతి ప్రకారం ఒక వ్యవహారాన్ని తాడోపేడో తేల్చుకోవడానికి మనకి డిసిప్లిన్ ఉండాలి. ఈ క్రమశిక్షణని మీరు అలవరుచుకోవడం ద్వారా మీరు విజయానికి చాలా త్వరగా, చాలా దగ్గరగా వెళ్తున్నట్టు అర్థం. సో, ఈ డిసిప్లిన్ అనేది మార్కెట్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ అంటే మరేం లేదు, ప్రిపరేషను, ప్లానింగు అండ్ ఎగ్జిక్యూషను. సో, ఈ ప్రిపరేషన్ కోసం ఏం చేయాలి? ముఖ్యంగా స్టాక్ మార్కెట్టు సంబంధితం కోసం రేపేం చేయాలి? సో, ఈరోజు మనకి చాలా చాలా డేటా వస్తుంది. రేపటి మార్కెట్ కోసం ఈరోజే రంగం సిద్ధమైపోతుంది. సో, దానికి తగ్గట్టుగా మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయాలి. చక్కగా డేటా తీసుకోవాలి. ఆ డేటాని మీరు అనలైజ్ చేసుకోవాలి. రేపటి మార్కెట్టు ఏ విధంగా ఉండబోతుంది? ఇది మీకు ఖచ్చితంగా ఒక అంచనా రావాలి. దీనికి చాలా టూల్స్ అండ్ స్టడీస్ ఉంటాయి. అలాగే టెక్నికల్‌గా నాలెడ్జ్ ఉంటే గనక మీకు బ్రహ్మాండంగా అర్థమవుతుంది. క్యాండిల్ స్టిక్స్ తెలియాలి. ముఖ్యంగా ఒక 12-20 క్యాండిల్స్ మీకు తెలియాలి. సో, ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది, మీకు ఖచ్చితమైన అంచనా వస్తుంది. రేపొద్దున వరల్డ్ మార్కెట్స్ మొత్తం రెడీ అయిన తర్వాత ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకుంటాం. సో, మార్కెట్‌లో ముందుగానే మనం ప్రిపేర్ అవుతాం కాబట్టి, మనం ఏదైతే ప్లాన్ చేసామో, ఏదైతే ప్రిపేర్ అయ్యామో దాని ప్రకారమే మనం ఎగ్జిక్యూషన్ చేస్తాం. సో, ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్, టార్గెట్ ఈ 4 పాయింట్లు ఖచ్చితంగా మీకు తెలియవలసిందే. తెలుసుకుంటేనే మార్కెట్‌లో మీరు సక్సెస్ అవుతారు. 1, 2 దెబ్బలు ఖచ్చితంగా తగులుతాయి. మరి మనం ఎంత ప్రాపర్‌గా ప్లాన్ చేసినా కూడా మనం చెప్పినట్టు, మనం ఊహించినట్టు మార్కెట్ ఉండకపోవచ్చు. సో, నష్టానికి కూడా సిద్ధపడాలి. సో, దీనిలో మీరు ఎటువంటి పొరపాటు చేసినా కూడా మీ మొత్తం ప్రయాస వృధా ప్రయాస అవుతుందనమాట. సో, ప్రిపరేషను, రేపటి మార్కెట్ కోసం ప్రిపరేషను, ప్లానింగు ఎక్కడ ఏం చేయాలి? కాలా, పుట్టా, లేకపోతే షార్టా, లాంగా చూడాలి చక్కగా. కొన్ని స్టాక్స్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ స్టాక్స్‌లో మీరు ఏం చేయబోతున్నారు? స్టాక్స్ ఈక్విటీ చేయబోతున్నారా? లేకపోతే దానికి తగ్గట్టుగా ఏమన్నా ఆప్షన్ చేయబోతున్నారా? సో, ఇవన్నీ కూడా మీరు వివరంగా ప్లాన్ చేసుకోవాలి. దాన్ని పర్ఫెక్ట్‌గా ఇన్ టైమ్‌లో ఎగ్జిక్యూట్ చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు మీకు దాదాపు 100కి 99% విజయమే వరిస్తుంది. పూర్ మైండ్ సెట్ అంటే బలహీనమైన మనస్తత్వం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు చాలా చాలా కంఫర్ట్‌గా ఉండాలని చూస్తారు. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి ఇష్టపడరు. ఇటువంటి వాళ్ళు సక్సెస్ అవ్వడం జీవితంలో జరగనే జరగదు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడతారో, ఎప్పుడైతే మీరు కష్టపడటానికి సిద్ధపడతారో, ఎప్పుడైతే మీరు మీ నైపుణ్యాలని మెరుగుపరుచుకోవడానికి సిద్ధపడతారో, అప్పుడు మీకు చాలా చాలా కష్టాలు ఎదురవుతాయి. కష్ట నష్టాలు చాలా చాలా ఉంటాయి. కామన్‌గా ఉంటాయి మార్కెట్‌లో. మార్కెట్‌లో, జీవితంలో కూడా. సో, వీటన్నిటికి సిద్ధపడిన రోజు మీరు ఒక అద్భుతమైన భవిష్యత్తునైతే పొందుతారు ఫ్రెండ్స్. ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. జీవితంలో సక్సెస్ సాధించిన ప్రతి ఒక్కరు కూడా అనేక సార్లు పరాజయం, అపజయం చవిచూసిన వాళ్ళే. సో, అపజయం లేకుండా, లేదు ఫెయిల్యూర్స్ లేకుండా సక్సెస్ అవ్వటం అంటూ జరగనే జరగదు. కాకపోతే ఎప్పుడైతే మీరు పొరపాటున కూడా వైదొలిగారో, మీ గమ్యానికి చేరుకునే మార్గం నుంచి వైదొలుగుతారో, అప్పుడు మీరు పరాజితులవుతారు. ఎప్పుడైతే స్టిక్ ఆన్ అయ్యి, ఖచ్చితంగా నా లక్ష్యం ఇది, నేను ఇది సాధించాలని మీరు నిర్ణయించుకుంటారో, ఎప్పుడైతే మీరు కృతనిశ్చయంతో ఉంటారో, అప్పుడు మీరు సక్సెస్ యొక్క బాట ఆల్రెడీ సగం ఎక్కినట్టే. సక్సెస్ వైపు మీరు ప్రయాణిస్తున్నట్టే. సో, పొరపాటున కూడా ఎప్పుడన్నా చిన్న చిన్న అపజయాలు ఎదురైతే మార్కెట్ నుంచి వెళ్ళిపోవటం, మార్కెట్ తప్పని, పలానా వాళ్ళు తప్పని, ఇట్లా అట్లా అనుకోకుండా మీరు మీ ప్రాపర్‌గా ప్లానింగ్ ప్రకారం చేశారా లేదా? మీరు మార్కెట్‌ని అంచనా వేయగలిగారా లేదా? ఇవి మీరు తెలుసుకున్నట్టయితే గనక
సక్సెస్‌ని సాధించడం చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్. పడుకుంటాం, తింటాం, పడుకుంటాం, తింటాం. ఇది కాదు కదా! మనం లేచిన తర్వాత మనకు రెండే 2 ఆప్షన్స్ ఉంటాయి. చక్కగా మళ్ళీ రెస్ట్ తీసుకోవడం కోసం తినటమా? లేకపోతే తిని పడుకోవటమా? లేకపోతే మన కలలు ఏదైతే మన లక్ష్యాలున్నాయో వాటిని సాధించడం కోసం కష్టపడటమా? మార్కెట్‌లో సక్సెస్ అంత ఈజీగా రాదు. ముందే చెప్పాం కదా మనం. దీనికి సక్సెస్‌ని పొందాలంటే మీరు అనేకమైన టెక్నిక్స్ పొందవలసి ఉంటుంది. ముఖ్యంగా మీరు మానసికంగా కూడా సిద్ధపడాల్సి వస్తుందన్నమాట. సో, ఎమోషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎమోషనల్‌గా ట్రేడ్‌లోకి వెళ్లి ఎంటర్ అయిపోవటం, నష్టం వస్తే భయపడిపోయి, కింద పడిపోయినప్పుడు కంగారు పడిపోయి బయటకొచ్చేయటం, లాభాలు వెళ్తున్నప్పుడు ఎంతో కొంత లాభం బుక్ చేయడం మంచిదే, కాదనను. కాకపోతే దానికంటూ ఒక టార్గెట్ ఉంటుంది కదా! సో, ఆ టార్గెట్ రీచ్ అయ్యే వరకు కూడా వెయిట్ చేయటం. ఇవన్నీ కూడా మీరు టెక్నికల్ నాలెడ్జ్‌తోనే పొందగలరు. అంతేగాని ఆషామాషీగా ఏదో 4, 5 వీడియోలు చూసేస్తే చాలా చాలా ఈజీగా రావటం అనేది జరగదు. స్టాక్ మార్కెట్‌లో ఎంటర్ అయ్యేవాళ్ళు, హడావిడి పడేవాళ్ళు, కంగారు పడేవాళ్ళు, చాలా చాలా ఈజీగా లాభాలు వచ్చేయాలని చెప్పి కలగనేవాళ్ళు చేసే మొదటి మిస్టేకే ఇది. మీరు ఆగిపోతే చక్కగా ఏ శ్రమ తీసుకోకుండా, ఏ రిస్క్ తీసుకోకుండా మీ కంఫర్ట్ జోన్‌లో ఉంటే మీరు ఎప్పటికీ జీవితాంతం అక్కడే ఉంటారు. అంతే తప్ప ఎప్పుడైతే మీరు ఆగిపోతారో మీ కలలు కూడా ఆగిపోతాయి. కాకపోతే ఎప్పుడైతే మీరు ముందుకు కదులుతారో ఒక ఆశయం కోసం, ఒక లక్ష్యం కోసం, ఒక జీవిత లక్ష్యం కోసం మీరేదైతే నిర్ణయించుకుంటారో దాన్ని సాధించడం కోసం ఎప్పుడైతే మీరు కదులుతూ ఉంటారో, మోగుతుంటారో విజయాలు కూడా మీ వెంట పడతాయి. వద్దన్నా కూడా వెంట పడతాయి. స్టాక్ మార్కెట్‌లో గెలవాలంటే నిరంతర శ్రమ అయితే అవసరం పడుతుందన్నమాట. ఎందుకంటే ఒక స్టాక్‌ని పరిశీలించాలంటే కనీసం 2 గంటల నుంచి 3 గంటలు పడుతుంది. మొత్తం డేటా తీసుకోవడానికి, బ్యాలెన్స్ షీట్ తీసుకోవడానికి, ఆ స్టాక్ పట్ల పూర్తి అవగాహన తెచ్చుకోవడానికి కనీసం 2-3 గంటలు పడుతుంది. ఆ తర్వాత ఆ స్టాక్‌లో ఎంట్రీ పాయింట్ కనుగొనటం అదొక ప్రహసనం. అది కూడా ఖచ్చితంగా చక్కటి టెక్నికల్ నాలెడ్జ్‌తో, మంచి డేటాతో ఈ రోజుల్లో మనకి చాలా చాలా టూల్స్ వచ్చినాయి. చాలా చాలా ఏఐ బేస్డ్ యాప్స్ చాలా వచ్చినాయి కాబట్టి మన పని చాలా వరకు కూడా సులభమైందని చెప్పొచ్చు. సో, వీటన్నిటి మీద ఈ విషయాల మీద మీరు అవగాహన పెంచుకున్నట్టయితే ఒక స్టాక్‌లో ఎంట్రీ పట్టుకోవడం చాలా చాలా ఈజీ అవుతుంది. దానికోసం చక్కగా మీరు ఒక స్టాక్‌ని సెలెక్ట్ చేశారు. ఎంట్రీ పాయింట్ కనుగొన్నారు. టైం పడుతుంది. వెయిట్ చేయాల్సొస్తుందనమాట. అంటే మనం చూసిన వెంటనే రేపటికి రేపు రాకపోవచ్చు. సో, దానికోసం వెయిట్ చేయాలి. వచ్చినప్పుడు పర్ఫెక్ట్‌గా తీసుకోవాలి. సో, ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎప్పుడు కూడా నిరాశ పడకూడదు ఫ్రెండ్స్. చాలా సార్లు మనకేంటంటే మార్కెట్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేసిన మూవ్‌మెంట్ రాకపోతే చాలామంది డీలా పడిపోతుంటారు. డల్ అయిపోతుంటారు. బోర్ కొడుతుందంటారు. నిరాశ, నిస్పృహలకి లోనవుతుంటారు. సో, ఇవన్నీ కూడా కుదరవు. మార్కెట్‌లో మీరు చాలా చాలా కమిట్మెంట్‌తో ఉండాలి. మార్కెట్‌లో మీరు గెలవాలంటే చాలా చిత్తశుద్ధి ఉండాలి, నిశ్చయంగా ఉండాలి. అలాగే చిన్న చిన్న మిస్టేక్స్‌కి ఎప్పుడు కంగారు పడకండి. తప్పు చేయకుండా ఎవరు ఉండరు మార్కెట్‌లో. తప్పులు చేసిన వాళ్ళే అందరూ కూడా. ప్రతి ఒక్కళ్ళు తప్పులు చేస్తుంటాం. కొత్త కొత్త తప్పులు జరుగుతుంటాయి. అన్ని తప్పులు చేసేసాము. ఇక ఏ తప్పు చేయడానికి లేదనుకోకండి పొరపాటున కూడా. స్టాక్ మార్కెట్‌లో ప్రతిరోజు కూడా ఒక లెసన్ నేర్పిస్తూనే ఉంటుంది. కొత్త కొత్త తప్పులు చేస్తాం. పాత తప్పులు చేయకూడదు. అదొక్కటి నేర్చుకోవాలి. సో, కంగారు పడకూడదు. అలాగే ఏదైనా రివర్స్ అయినప్పుడు మన ప్లాన్‌కి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా బయటపడే మార్గం వెతుక్కోవాలి. ఆలోచన రాహిత్యంగా ఉండకూడదు. మార్కెట్‌లో ఎప్పుడు కూడా చాలా చాలా ఫాస్ట్‌గా ఉండాలి. ఫాస్ట్ డెసిషన్స్ తీసుకోవాలి. పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమే. కాకపోతే మనకున్న అవగాహనతో మనం ఏర్పరచుకున్న ఆ ప్రాబ్లమ్ నుంచి చాలా చాలా త్వరగా బయటపడే మార్గం అయితే వెతుక్కోవాలన్నమాట. సో, ఎప్పుడు కూడా నిరాశ, నిస్పృహలకైతే మనం లోను కాకూడదు. మార్కెట్‌లో ఎప్పుడు కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టు ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి మార్కెట్టు మనం అనుకున్న దానికి వ్యతిరేక దిశలో కూడా ఉంటుంది. అటువంటప్పుడు చాలా చాలా స్టబ్బర్న్‌గా ఉండాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత భయపడకూడదు. మార్కెట్ కిందకి పైకి వెళ్తూనే ఉంటుంది. పైకి పడుతుంది, కింద పడుతుంది. మనం తీసుకున్న దగ్గర నుంచి రాకెట్‌లాగా పైకి వెళ్ళదు. కాలైనా, పుట్టైనా, స్టాక్ అయినా ఏదైనా కూడా ఎంతో కొంత అక్కడ మనకి కాస్త మొమెంటం కన్‌ఫ్యూజ్ చేస్తుంది. సో, అటువంటప్పుడు మీరు చక్కగా ఒక టెక్నికల్ నాలెడ్జ్ ద్వారా మీరు మనం తీసుకుంది పర్ఫెక్ట్ కాబట్టి నేను ఇంతవరకు వెయిట్ చేస్తాను అని చెప్పి మీరు కూర్చుంటే గనుక ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరటం చాలా చాలా ఈజీగా అవుతుంది. కాకపోతే ఎప్పుడైతే మీ లక్ష్యం మీకు కనబడుతుందో, మీ మార్గం మీకు క్లియర్‌గా ఉందో, అప్పుడు మాత్రమే మీరు మీ లక్ష్యాన్ని అందుకోగలరు. అంతేగాని ఊరికే కలలుగంటే మాత్రం రాదు. సో, దీనికి తగ్గట్టుగా ట్రైనింగ్ అయితే తీసుకోండి. ట్రైనింగ్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ప్రతి ఒక్కరు. స్టాక్ మార్కెట్‌లో ప్రొఫెషనల్‌గా చాలా చక్కగా దీన్ని ఏర్పరచుకుందాం అనుకుంటే గనక మీరు ట్రైనింగ్ కంపల్సరీగా తీసుకోవాల్సిందే. టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఖచ్చితంగా పెంచుకోవాల్సిందే. అందుకు తగ్గ ప్రయత్నం చేయండి.
నన్ను టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కాంటాక్ట్ చేయండి. టోటల్‌గా 4 క్లాసులు సరిపోతాయి ఫ్రెండ్స్. మీకు కాస్త స్టాక్ మార్కెట్‌లో అనుభవం ఉంది, బేసిక్స్ తెలుసు అనుకుంటే గనక మీకు 4 క్లాసులు సరిపోతాయి. ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్, టార్గెట్. ఈ 4 పాయింట్ల మీదే మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ మొత్తం డిజైన్ చేయబడింది. కరెక్ట్‌గా 2 రోజులు సాటర్డే, సండే. 2 రోజులు 4 క్లాసులు అద్భుతం. సో, స్టాక్ మార్కెట్‌ని మీరు ఒక సెకండరీ ఇన్‌కమ్‌గా, ఒక చక్కటి ఆదాయ మార్గంగా చూస్తే గనక ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోండి. చక్కగా మీరు స్టాక్ మార్కెట్‌లో ప్రయాణాన్ని ప్రారంభించండి ఫ్రెండ్స్. 5 పాయింట్లు ఒకసారి గుర్తుపెట్టుకోండి. మొదటిది డిసిప్లిన్. ఒక క్రమశిక్షణ ప్రకారం మనం ట్రేడింగ్ సెటప్ అయితే చేసుకోవాలి. అలాగే రెండవది ప్రిపరేషను. అంటే ముందుగా మనం ప్రిపేర్ అవ్వటం, సిద్ధపడటం. మూడవది ప్లానింగు. అంటే ఒక ప్రణాళిక ప్రకారం ట్రేడింగ్ తీసుకునే ఏర్పాటు చేసుకోవటం. అంటే మన స్టాక్ మార్కెట్ గురించి అనమాట. అంటే ఒక ప్రణాళిక రచించటం. అలాగే నాలుగవది ఎగ్జిక్యూషను. అంటే అమలు చేయటం. అమలు చేయటం కోసం చాలా చాలా మీకు టెక్నికల్ నాలెడ్జ్ కావాలి. ఇంతకుముందు మనం చర్చించాం కదా! అవన్నీ ఉంటేనే మీకు ఇది సాధ్యం అనమాట. ఐదవది ముఖ్యంగా చెప్పాలంటే అది ఎమోషనల్ అనమాట. ఎమోషనల్ ఇంబాలెన్స్ అంటే మానసికమైన మనకి ఏదైతే భయాలుంటాయో వాటన్నిటిని వదిలించుకొని చక్కగా ఒక దృఢంగా ఉండటం, ఒక మానసికమైన ఒక శక్తిని మీరు సమకూర్చుకోవటం. సో, ఎమోషనల్ కంట్రోల్ చాలా చాలా అవసరం. ఈ ఎమోషనల్ కంట్రోల్ గురించి కొంచెం వివరంగా వేరే వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోలో పెద్దగా చర్చించలేదు. సో, ఈ 5 పాయింట్లు స్టాక్ మార్కెట్ కావచ్చు, లేదా మన జీవితంలో మనం ఏదైతే కోరుకుంటామో అది సాధించడం కోసం కావచ్చు. ఇది ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది. మనది స్టాక్ మార్కెట్ గురించి కాబట్టి స్టాక్ మార్కెట్‌లో మీకు ఈ 5 లక్షణాలు బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగానే చక్కగా మంచి మొమెంటమ్ బేస్డ్ అలాగే పాజిటివ్ జోన్‌లో ఓపెన్ అయింది. ఒక 100 పాయింట్లు పడినా కూడా మనకు ఒక ఎంట్రీ పాయింట్ బ్రహ్మాండంగా వచ్చింది. సో, ఈరోజు అంటే రేపటి ఎక్స్‌పైరీ ఫిబ్రవరి 17వ తారీఖు ఎక్స్‌పైరీ ఉన్నటువంటి కాల్ 25,500 కాల్ మనం రూ. 70 తీసుకున్నాం. బ్రహ్మాండం 70, 72 ఆ ప్రాంతంలో వచ్చేసింది మనకి. మన టార్గెట్ 233 కరెక్ట్‌గా రూ. 233.60. సో, అటువంటిది ఏకంగా ఇది 228కి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. అద్భుతం కదా! సో, మోర్ దెన్ 158 పాయింట్లు. ఎందుకంటే ఏం కావాలి చెప్పండి ఒక రోజులో? సో, ఇంతటి చక్కటి ప్లానింగు మీరు కూడా నేర్చుకోవాలి. మీరు కూడా అద్భుత లాభాలు పొందాలి. ఇదే నా ప్రయత్నం. నమ్మకం ఉంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. ఫ్రెండ్స్ నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ ఎక్స్‌పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూసిన, నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. ఈ వీడియో కేవలం మీకు లెర్నింగ్ పర్పస్ మాత్రమే, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. అంతేగాని నేను మిమ్మల్ని స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టమని, లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేయమని ఏ విధమైన సలహాలు ఇవ్వకపోవట్లేదు. అలాగే మిమ్మల్ని చేయమని నేను ప్రోత్సహించట్లేదు. కేవలం మీరు నేర్చుకోండి. మీకు మీరుగా నిలబడండి. ఆసక్తి ఉంటే ట్రేడింగ్‌ని ఒక సెకండరీ ఇన్‌కమ్‌గా తయారు చేసుకొని మాత్రమే చెప్తున్నాను. స్టాక్ మార్కెట్‌లో మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా ఎంతో కొంత పెట్టుబడి నష్టాన్నయితే కలిగి ఉంటుంది. దాన్ని అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ ప్రారంభించండి. అంతేగాని నేను మిమ్మల్ని ట్రేడింగ్ చేయమని ప్రోత్సహించడం అయితే లేదు. నేర్చుకోండి. మీకు మీరుగా ట్రేడింగ్ చేసుకోండి. అంతవరకు ఈ సలహా, సంప్రదింపులు జరపబడతాయి. అంతేగాని మీకు ఏ విధమైన రికమెండేషన్స్, టిప్స్, కాల్స్ ఇవ్వబడవు. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.